శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. మనం ఇప్పుడు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ హేమా జిల్లోజు సుదర్శన్ గారు ఉన్నారు. అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి కాక్రోజ్ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడానికి వచ్చిందా మేడం? ఏంటి అడుగుదాము. మేడం నమస్తే. కాక్రోచ్ పార్టీని ఏమన్నారు? కాక్రోజ్ జనతా పార్టీ అవును, సపోర్ట్ చేయడానికి వచ్చాను. చేయడానికి వచ్చిర్రా? మరి ఎందుకు వచ్చిర్రు? సపోర్ట్ చేయడానికి వచ్చాను. ఐఎమ్ ఆల్సో కాక్రోచ్, అంతే కదా. ఇప్పుడు దేశంలో ఎక్కడికక్కడ మొత్తానికి సర్వనాశనం అయిపోయి విద్యార్థులకు ఏదైతే నీట్ ఎగ్జామ్ కానీ రైట్ నౌ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కానీ అంటే దాని విషయంలో ఎందుకు ప్రభుత్వం చర్యలు లేకపోతున్నారు? విద్యార్థులు ఏంటిది ఎగ్జామ్ రాయాలి అన్నప్పుడల్లా ఇదోది ఒక సంవత్సరం కాకపోతే ఒక సంవత్సరం పేపర్ లీకేజీలు అవుతూనే ఉన్నాయి. ఎందుకు బీజేపీ ప్రభుత్వం దాన్ని అరికట్టలేకపోతుంది? ఈ రోజున జంజీ యువత బయటికి రావడానికి కారణం ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వమే. ఎందుకంటే వీరి పరిపాలన లోపం ఉంది కాబట్టి ఈ రోజు యువతకు 2 కోట్ల జాబులు ఇస్తా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. అదేవిధంగా వచ్చేసి ఈ రోజున తెలంగాణ యువత కూడా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల జాబులు అన్నారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. సో దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా నీట్ ఎగ్జామ్ పేపర్ వల్ల లీకేజీలు అయ్యి ప్రజలు ఏ విధంగా అంటే విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా వచ్చేసి సిబిఎస్ఈ ఎగ్జామ్ చిన్న ఎగ్జామ్ల నుంచి పెద్ద ఎగ్జామ్ల వరకు ఈ పేపర్ లీకేజీ వల్ల వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు చదువుకొని ఏం లాభము? ఎన్నో సంవత్సరాలు చదువుకొని ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈ రోజున వాళ్ళు యువత జాబులు లేక ఈ రోజు అనగదొక్కుతూ వాళ్ళను అసలు ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ చేసింది ఎవరు? ఈ ప్రభుత్వాలు కదా. ఈ రోజున ఈ సోషల్ మీడియా త్రూగా వాళ్ళు బయటకు వస్తే ఏంటిది బయట నుంచి వచ్చే టెర్రరిస్టులు అంటే మాట్లాడే ప్రతి ఒక్కరు టెర్రరిస్ట్ ఎట్లా అవుతాడు అంటే క్వశ్చన్ చేయొద్దా? క్వశ్చన్ చేస్తే నీకు వచ్చేసి ఈ రోజు వచ్చేసి నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి క్వశ్చన్ చేసే అధికారం దేశ ప్రజలుగా ట్యాక్సులు కడుతున్నందుకు ప్రతి ఒక్కరికి అధికారం ఉంటుంది. నువ్వు తప్పు చేసుకుంటే ఈ రోజు వచ్చేసి ఎవడైనా పేపర్లు ఇస్తే ధర్మేంద్ర ప్రధాన్ని ఇప్పటిదాకా నువ్వు ఎందుకు వచ్చేసి సస్పెండ్ చేయలేదు? కనీసం ఒక నైతిక బాధ్యత వహించి తప్పును వచ్చేసి ఆయన రిజైన్ చేయాలి. అలాంటిది ఇన్నిసార్లు ఏంటిది 2013 నుంచి చూసుకుంటే నీ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పుడు దగ్గర 13 సంవత్సరాలు కానీ వస్తుంది. 13 సంవత్సరాల్లో 5-6 సార్లు ఏంటి పేపర్ లీక్ అవుతుంది. అంటే 1 నేషన్ 1 ఎగ్జామ్ అని ఎందుకు పెట్టినావు? ఈ విధంగా అంటే ఈ రోజు పేపర్ సెట్ చేసేటప్పుడు పేపర్ లీక్ అవుతుంది, నువ్వు దానికి ప్రత్యామ్నాయం ఏం చేస్తా ఉంటావు? అరే నేను ఇంకొకసారి కాకుండా వచ్చేసి విమానాలలో తీసుకుపోతా అంటూ విమానాలలో తీసుకుపోయేటప్పుడు ఇది చోరీ కాలేదు అంటే దొంగతనం కాలేదు. పేపర్ తీసుకుపోయేటప్పుడు పేపర్ ఏదైతే కమిటీ సెట్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి పేపర్ లీక్ అయింది, దానికి బాధ్యత తీసుకున్నాని అది పేపర్ లీకేజ్ అయింది. అది డైరెక్టర్ వల్ల అయిందా ఎవరి వల్ల అయింది? దానికి బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సిందే. ఎందుకంటే నువ్వు ఒక్కసారి కాదు సిబిఐకి ఎన్నో సార్లు ఒప్పజెప్పించినావు. ఇది సుప్రీం కోర్టు వరకు కూడా పోయింది. అంటే ఇప్పటికి కూడా దాని మీద నువ్వు పేపర్ లీకేజ్ అరికట్టడం నీ ఉద్దేశం కాదు. దీని మీద కుంభకోణాలు చేయాలి, లక్షల వేల కోట్లు దోచుకోవాలి. ఈ రోజున సిబిఎస్ఈ ఎగ్జామ్ లో కూడా వచ్చేసి నువ్వు చైర్మన్ వచ్చేసి నువ్వు వేరే అగ్రికల్చర్ చైర్మన్ వేసినావు కానీ దాన్ని ఎక్కడా జరిగింది? దాని ప్రాబ్లం ఏంటిది? ఆల్రెడీ తెలంగాణలో ఏంటిది అది ఆన్ స్క్రీనింగ్ మ్యాపింగ్ అని చెప్పేసి ఓఎస్ఎం అని చెప్పేసి ఆ సంస్థ ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ లో పోయింది కదా సిబిఎస్ఈ దాంట్లో. దాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు ఇచ్చింది అంటే ఈ రోజున పిల్లలు ఎగ్జామ్ రాస్తారు, దాన్ని వచ్చేసి మాన్యువల్గా వచ్చేసి టిక్ చేయాలి. బ్లాక్ లిస్ట్లో ఉన్న దానికి పెట్టి ఒకరు రాసిన పేపర్ ఇంకొకటి పోతుంది, ఇంకొకరు రాసిన పేపర్ ఇంకోటి. అది బయటికి రావడం వల్లనే కదా ఈ రోజు వచ్చేసి నువ్వు ఏ తప్పు చేసినావు అని చెప్పేసి తెలిసింది. దానికి మళ్ళీ వచ్చేసి సైట్ ఓపెన్ చేసి రీవాల్యుయేషన్ కోసం చేసినప్పుడు కూడా సైట్ వచ్చేసి అటాక్ అయింది, సైబర్ అటాక్ అయింది అంటున్నారు. నీకు కొంచెమైనా సిగ్గుందా? ఏం చేస్తున్నావు? మోడీ ఇప్పటిదాకా దేశ ప్రజలకు యువత లేకపోతే అసలు దేశం లేదు అంటారు. ఆ యువతనే కాపాడుకోలేనోడివి నువ్వు ఎందుకు అని అడుగుతున్నాము. ఈ రోజు ఏదైతే వాళ్ళ ఒక డిమాండ్ ఏంటంటే ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే సస్పెండ్ చేయాలి, లేకపోతే ఆయన రిజైన్ చేయాలి. అది ఖచ్చితంగా పోరాడాల్సిందే. దానికి మేము కూడా మద్దతు ఇస్తాం. ఎందుకంటే పార్టీ కోసం కాదు, ఈ రోజు వచ్చేసి యువత కోసం పనిచేస్తున్నాం. యువత లేకపోతే లేదు కాబట్టి 100% మేము కూడా వచ్చేసి వాళ్ళకి మద్దతుగా ఉంటాం. ఈ రోజున ఐఎమ్ ఆల్సో కాక్రోచ్. ఎందుకంటే మనకు ఇన్ని
రకాలుగా స్కాములు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుంది, దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి దాన్ని కాపాడుకునే బాధ్యతగా మనకు కూడా ఉంది. కాబట్టి నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాను.